వైకాపా టీడీపీ కూటమి పార్టీలు రాష్ట్రానికి పట్టిన రాహుకేతువులని రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం విశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైకాపా టీడీపీ కూటమి దొందే అని తులసిరెడ్డి అన్నారు. వైకాపా అరచేతిలో వైకుంఠం చూపిస్తే కూటమి కైలాసం చూపిస్తోందని అన్నారు. ప్రతి విద్యార్థికి కడుపుకు తిండి పెట్టే రైతులకు కూడా మోసం చేసింది ప్రభుత్వం. గతంలో రైతు భరోసా పేరు మార్చి అన్నదాత సుఖీభావ పేరు పెట్టావు. వచ్చే సంవత్సరం కూడా పైసా కేటాయించలేదు. వాడు ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, బీసీలకు మోసం, ముస్లిం మధ్య వయసున్న మహిళలకు నెలకు 1500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఎంతమంది ఉన్నారు? 2 కోట్ల మంది ఉన్నారు. మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఇది ఎలా ఉందంటే ఓ స్త్రీ రేపురా అని చెప్పేసి గోడలు రాసే వచ్చినప్పుడు ఈ పండుగ ఇస్తా అన్నదాత సుఖీభావ పేరు పెట్టావు. పోనీ మంచిదే. ఏమని చెప్పావు? ప్రతి రైతు కుటుంబానికి ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పైసా ఇవ్వలే. బడ్జెట్లోనేమో లాస్ట్ బడ్జెట్లో 4,500 కోట్లు కేటాయించారు, కానీ పైసా ఇవ్వలే. కేటాయించి కూడా ఇవ్వలే. వచ్చే సంవత్సరము 10,706 కోట్లు కావాలి. బడ్జెట్లో కేటాయించింది 6,300 కోట్లు. బట్ అగైన్ ఇక్కడ కూడా రైతుల సంఖ్యలోనా కోత కోయాలి, అమౌంట్లోనా కోత కోయాలి. ఆ విధంగా అన్నం పెట్టే రైతన్న కూడా సున్నం పెట్టింది కూటమి ప్రభుత్వం. అంతే తప్ప ఏదో బ్రహ్మాండంగా పెరిగింది ఏం లేదు.